కానీ ఇటు కృష్ణా భీమల కానీ ఇక్కడ వర్షాలు పడకపోయినా మహారాష్ట్రలో కర్ణాటకలో ఆ ప్రాంతంలో ఉండే వర్షాభావం కారణంగా ఇక్కడ నదులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ వర్షాన్ని నీళ్ళు వస్తున్నాయి, నదుల నుంచి నీళ్ళు వస్తున్నాయి, జూరాలకు వస్తున్నాయి. మరి జూరాల నుంచి కింద ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు అన్ని పంప్ సెట్లు ఆన్ చేసుకోవాలి. అధికారులు ఏమంటున్నారంటే తాగునీటి అవసరాలు మాత్రమే మేము నీళ్ళు ఇస్తాం, పంప్ చేసుకుంటాం, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వం అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. నీళ్ళు వచ్చేటప్పుడు ఒడిసి పట్టుకోవాలి, కానీ వరదలన్నీ బంద్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు? జూరాల నిండుతున్నా పంపులు ఆన్ చేయలేదు. రైతులందరూ కూడా ధర్నా చేస్తాం, మేమే ఆన్ చేసుకుంటాం అని ఆగ్రహం చేస్తే నిన్న ఆన్ చేసిండ్రు. నిన్న ఆన్ చేసి ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో దాదాపు అంతా పవర్ జనరేషన్ పైన మొత్తం వెళ్ళిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు రెడీగా ఉన్నారు నాట్లు వేసుకోవడానికి. మరి నీళ్ళు ఇక్కడ నుంచే పోతాయి, ఇక్కడ ఓన్లీ తాగునీటి అవసరాలకు ఇస్తాము అంటే అదేం లెక్క ఉంది? కాళేశ్వరం రిజర్వాయర్ పైన కూడా అనేక రకాల అపోహలు చేసిండ్రు. ఇప్పటి వరకు ఒక 2 పిల్లర్లు రిపేర్ చేసింటే ఈ పాటికి అన్ని రిజర్వాయర్లు నిండుకునేది. ఎల్లినో వచ్చినా దానికి ఇంకా దాని తాత వచ్చినా 2 సంవత్సరాల కరువు వచ్చినా కూడా తెలంగాణకు డోక లేకుండా ఉండాలని దీంతోనే కేసీఆర్ గారు అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ హౌజులు, అన్ని లిఫ్ట్లు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ గారి మీద కోపంతోనే పార్టీని బదనాం చేయాలని చెప్పి పబ్బం గడిపిండ్రు. మళ్ళీ ఇలా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆయన కట్టినటువంటి కాళేశ్వరం దిక్కు అయిపోయింది. ఇలా మా పాలమూరు బతుకుదేరు మొత్తం టోటల్గా కృష్ణా తుంగభద్ర నదులపైనే. ప్రజెంట్ ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు 519 మీటర్లు, 524 ప్రపోజల్. అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. ఒక్క ప్రాజెక్టు ఎత్తు పెంచి 150 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపి, క్యాబినెట్ ఆమోదం తెలిపి, అక్కడ అధికారులందరూ కూడా నోటీసులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అవార్డు పాస్ చేస్తూ ఉంటే కింద ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఎట్లు వస్తాయని ఈ ప్రభుత్వం ప్రశ్నించదా, అడగదా? మేము కట్టుకున్నటువంటి కేఎల్ఐ కానీ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కానీ మిగతా రిజర్వాయర్లు కూడా ఆ ఎత్తు వేస్తే ఇలా జూలై ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి ఆల్మట్టి నుంచి. ఆ ఎత్తు వేస్తే మాకు ఆగస్టు తర్వాత కూడా నీళ్ళు రావు. కాళేశ్వరం కడితే ఇంత పెద్ద ప్రాజెక్టుకు మొత్తం అన్నీ కలిపి 30 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి 15 రిజర్వాయర్లు, టన్నల్స్ ఇన్ని పెట్టి 98,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తినరని చెప్పారు. అంటే ఇన్ని జిల్లా లాస్ట్ చివరకు హైదరాబాద్ కూడా అవసరాలకు నీళ్లకు అన్నిటికీ బతుకుదేరుకు అన్నిటిగా ఫ్యాక్టరీలకు ఇండస్ట్రీలకు కూడా ఇది కృష్ణా బంద్ అయితే టోటల్గా హైదరాబాదు సాగునీరు, హైదరాబాదు తాగునీరు, ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పటికి నీళ్ళటువంటి గోదావరి ప్రాజెక్టు మీద ఇన్ని రిజర్వాయర్లకు 98,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అది బదనాం చేసిండ్రే. మరి ఒక్క ఆల్మట్టి డ్యాముకు ల్యాండ్ అక్విజిషన్కే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న కర్ణాటక ప్రభుత్వాన్ని ఒక్క మాట ప్రశ్నించారా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు శాంక్షన్ అయిందా లేదా? ల్యాండ్ అక్విజిషన్ ప్రారంభించిందా చూడండి. అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అడ్డుకోకపోతే పాలమూరు జిల్లా శాశ్వతంగా కరువు కాటకలు చిక్కుపోతుంది, మళ్ళీ వలసల బతుకులు స్టార్ట్ అవుతుంది. గతంలోనే ఒక కండిషన్ మీద ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కమిటీ కూడా అప్రూవల్ అయింది. ఫార్మల్గా మినిస్టర్ సంతకం కావాలంతే. కానీ దాన్ని కోర్టు కేసు మీద నానుస్తూ ఈ ప్రభుత్వం మారగానే మళ్ళీ డిపిఆర్లు వాపసు పంపించి మళ్ళీ ప్రపోజల్ పంపాలని చెప్పి తేవడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్ని ప్రాజెక్టులతో పాటు మన పాలమూరు ప్రాజెక్టు పైన కూడా క్లియరెన్స్ ఇచ్చింది. 90% ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయ్యి కేవలం 10% కాలువల టెండర్లు పిలిచినా క్యాన్సిల్ చేసిండ్రు. మరి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. ఆ 2.5 కిలోమీటర్ల కాలువను కంప్లీట్ చేసింటే ఈరోజు 50 టీఎంసీల నీళ్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా నార్లాపూర్, ఏదుల, ఒట్టెం, కరివెన వరకు అన్ని రిజర్వాయర్ ఫుల్ చేసుకోవాళ్ళం.